కిందకి వెళ్తారు భోగాపురంకి. భోగాపురంలో దిగి ఇంటర్నేషనల్ ఫ్లైట్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే టైంకి, హైదరాబాద్ దిగి వచ్చే టైంకి దాదాపు 4-5 గంటలు తేడా ఉంటుంది. కాబట్టి అక్కడికి ఎందుకు వెళ్తారు వైజాగ్కి, భోగాపురంకి? ఇది రెండో కోణం. ఇక అక్కడ ఎవరు ఉంటారు? విశాఖపట్నంలో దిగే వ్యాపారాల కోసం దిగే వాళ్ళు, వాళ్ళ కోసం పనికొస్తుంది ఇంటర్నేషనల్ ఫ్లైట్. అది ఇప్పుడు హైదరాబాద్ లో రోజుకి ఒక 150-200 సర్వీసులు ఉంటే ఇక్కడ 20-30 తిరుగుతాయి. ఇందులో డొమెస్టిక్ ఎక్కువ ఉంటాయి, అక్కడ ఇంటర్నేషనల్ 100 దాకా తిరుగుతాయి. డొమెస్టిక్ 250-300 దాకా తిరుగుతాయి హైదరాబాద్. ఇక్కడ 30లో 1-2 ఇంటర్నేషనల్ అవుతాయి. దానికి 1500 ఎకరాలు అవసరమా? 15,000, 1500 కాదు, 15,000 ఎకరాలు. ఇప్పుడు అమరావతిలో ఎంత? 5,000 ఎకరాలు. 5,000 ఎకరాలు. ఈ 15,000 ఎకరాల దాన్ని అక్కడ ప్రజలు, ఇప్పుడు అమరావతిలో ఎట్లయితే రైతులు అరే మీరు డెవలప్ చేయండి అయ్యా బాబు, స్టెప్ బై స్టెప్ చేయండి, కానీ ఒకేసారి మా భూమి లాక్కుని మమ్మల్ని రోడ్డు మీద పడేసేసి నిన్నదాకా కడుపు నిండా తింటున్న వాళ్ళని వాళ్ళు అకస్మాత్తుగా రోడ్డు మీదకి వచ్చి మేము ఇచ్చే ఏడాదికి ఇచ్చే పరిహారంతో బతకండి అంటే ఎట్ట బతుకుతామన్నారు. అక్కడ కూడా అదే, ఒక రైతు తరతరాలు బతుకుతాడు ఒక ఎకరం మీద. నువ్వు అది లాగేసుకుని నేను పరిహారం ఇస్తానంటే ఆ పరిహారం 4 ఏళ్లలో అయిపోతుంది. వాట్ నెక్స్ట్ వాళ్ళ బతుకు అనేది కదా వాళ్ళ బొంద, ఇది వాళ్ళనేది వీళ్ళు వాళ్ళ బొంద ఇట్లా మాట్లాడుతున్నారు. కానీ జరుగుతున్నది ఇది. దాంతో ఈ ఆగ్రహం అన్నటువంటిది పెరిగినప్పుడు వాళ్ళు జగన్